ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. మేము తెలంగాణ ఆర్యవైశ్య సమాజం తరఫున తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క చిరు ప్రయత్నం ఫలించింది. సీతక్క గారికి కూడా ఆ విషయాన్ని తెలియజేయడము. గత కొన్నేళ్లుగా తెలంగాణ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మా ఆత్మీయ సమ్మేళన పేరుతో ఆర్యవైశ్యులను ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకున్నారు. అనేక వేదికల్లో కూడా మేము వినతి పత్రాలు ఇస్తే చెత్త కుప్పలు వేయడం, డస్ట్బిన్లు వేయడం మాత్రమే జరిగింది. అలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు ఆ పద్ధతి స్వచ్ఛ చెప్పి ప్రచారాలకు ఆర్భాటాలకు లక్షల కోట్లు వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మీరు దయచేసి ప్రజా దర్బార్లో వచ్చే వినతి పత్రాలు ఈరోజు దాదాపు 30,000 వినతి పత్రాలు వచ్చినాయి. వారికి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు ఒక నెంబర్ కేటాయించి వీలైనంత తొందరగా వారికి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయాలి. ఉప్పల్ బగాయతులో మాకు కేటాయించిన 5 ఎకరాల భూమిలో గవర్నమెంటే ఒక భవనం నిర్మించి ఇలాంటి ప్రగతి భవనం లాగా నిర్మించాలి. అలాగే ప్రతి సోమవారము సచివాలయంలో ఎన్నో సమస్యలపై ఆయా పేసీలకు వెళ్తారు. వారికి కూడా మంచి సౌకర్యము, కనీస సౌకర్యాలు, మంచినీటి వసతి అవన్నీ ఒక డెస్కులు ఏర్పాటు చేసి వారికి వినతి పత్రాలు తీసుకొని వారి యొక్క నెంబర్ కూడా తీసుకోవాలి. ఈ సందర్భంగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యావత్ తెలంగాణ సమాజం తరఫున కూడా 4 కోట్ల 5 కోట్ల ప్రజలందరి తరఫున తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కాలము ఈ వేగంగా పరిగెత్తుంది. మీరు కూడా అంతకంటే వేగంగా పరిగెత్తించాలి. దయచేసి ఈ ప్రజలు కోట్లాది ప్రజలు నమ్ముకున్న ఆశలను వమ్ము చేయకుండా మీరైతే 6 డిమాండ్స్ ఏవైతే ప్రకటించారో దాన్ని ఒక 1 by 1గా మనం అమలు చేసి ప్రజలందరూ మెప్పుకోవాలని ఈ సందర్భంగా ఒకకు లెక్క వేసుకోవద్దు. నా ఒక్కని భూమి 1,5 కోట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వలన నష్టం జరిగింది. కానీ కోట్లాది మంది ప్రజల ఆశ కొరకు నేను బీఆర్ఎస్లో ఉండటం జరిగింది. అయినా కానీ బీఆర్ఎస్ను మనం తక్కువ అంచనా. ఎందుకంటే 100 పథకాలు 115 పథకాలు చేసింది. ఒక 15 పథకాలు వేస్ట్ చేసింది అనుకోని తర్వాత ఒక ఏంటంటే ఏదైనా పథకం ముందర వేసుకొని దాన్ని పూర్తి అమలు చేయలేదు. కానీ మేమేంది రైతు బంధు పథకాన్ని మేము వ్యతిరేకిస్తాం. 20 ఎకరాల వరకే ఇవ్వాలి, 10 ఎకరాలు 5 ఎకరాలు ఇవ్వాలి, 100 ఎకరాలకు ఇస్తాం. కానీ అలా పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు నిశ్చితత్వాలు ఉంటాయి. అయినా కానీ మేము తెలంగాణ ప్రజాకవిగా బర్రెలకి గారిపై మేము పాటలు రాయవలసిన అవసరమా? ఏ నాయకుని ప్రపంచంలో ఏ లీడర్కు రాయలేదు. 110 పాటలు రాసాం, 3 పాటలు ఆడియో చేయించాం. ఒకే ఒక పాట 1,00,000 వ్యూవర్స్ దాటింది. మనం తెలంగాణ కలిసాము. మనది 30-40 టీవీ ఛానల్లో వచ్చేది. ఇప్పుడు వేదిక రేపు తెలంగాణ రవీంద్ర భారతి వేదిక కూడా ఒక సిరు సత్కారం కూడా వారికి చేయబోతున్నాం. ఇప్పుడు మీ మాటల్లో ఒక మాట చెప్పండి, కేసీఆర్ గారు ఓటమికి కారణం ఏది అంటారు? స్వయం కృతాపరము. అలాగే 10 ఏళ్ల పాటు జనాలు కూడా విసిగి వేసారిపోయి మార్పు కోరుతున్నారు. ఏదో కాంగ్రెస్కు పట్టం కట్ట ఇచ్చారని మనం భావించవద్దు. బీజేపీలో ఒక అధ్యక్షుని అంటే ఎవరైనా సరే ఒక 2 ఏళ్ల ముందు అధ్యక్షుని ఏ పార్టీలో మార్చకూడదండి. సరే బీసీలకు ఇచ్చారా, రాజేందర్ అన్నకి ఇస్తే ఇంకో 2-3 సీట్లు వస్తుండే, అది పక్క పెట్టండి. సరే మనం బీజేపీలో కూడా పోయినా నువ్వు 2 ఏళ్ళు ఉన్నా, అది పక్క పెట్టండి. ఇప్పుడు కేసీఆర్ గారు మంచి పనులు చేయలేదన్నట్టు చాలా తప్పండి. 10,000 మన చెరువులకు పూడిక తీయించారు. కేసీఆర్ గారు ఇటువంటి దర్బార్ కార్యక్రమాలు ఏమైనా చేశారా? దర్బార్ కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఫస్ట్ పెడతామన్నారు, ఒక్కసారేమో గుడుగుడు గుచ్చాలు పెట్టేశారు. ఎప్పుడో రైతులను పిలిపించి ఎరువులు ఇస్తాము, ఉచిత ఎరువులు ఇస్తామని అది 2016లో ఇచ్చి అమలు చేయలేదు. రైతులు కూడా చాలా మనం ఎదురు చూసి. సరే అండి, మీరు అనుకున్నవి జరగాలి. మీరు అనుకున్నట్టు మీ మాటల్లో తెలంగాణ బాగుండాలి, దాంట్లో తెలంగాణ ప్రజలు బాగుండాలి. దానికోసం ఒక మంచి ప్రభుత్వం కావాలి. అది కేసీఆర్ రేవంత్ గారు పక్కన పెడితే ప్రజలకు మంచి చేసేవారు కావాలి. ఏ పార్టీ వరకు కాదు.